ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఈ మార్నింగ్ లేచేసరికి క్లైమేట్ ఇలాగుంది. 6 o'clock అయిందన్నమాట ఇప్పుడు. తర్వాత ఇదైతే పాప క్లాస్ రూమ్ డెకరేషన్కి అని చెప్పి చేసిందన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తామన్నారు కదా. ఇదొకటి, తర్వాత ఇంకోటి ఇది హ్యాంగింగ్ లాంటిది ఇదొకటి తయారు చేసిందన్నమాట. అది పేపర్ కటింగ్స్తో అది చేసింది. ఇది హ్యాంగింగ్ లాగా ఇది ఒకటి చేసింది, ఒక బటర్ఫ్లై అది పెట్టి క్రాఫ్ట్స్ అన్నమాట. లోపలేమో ఫర్ మనం టాయ్స్ ఉంటాయి కదా, లోపల ఫర్ పెడతాం కదా, ఆ ఫర్. తర్వాత ఇది అయితే నేను నిన్న వ్లాగ్లో చూపించాను కదా, చాక్ పీసుల బాక్సులు, ఇదొకటి. ఇవన్నీ అయితే పక్కన పెట్టుకుందన్నమాట. పెట్టుకొని మళ్ళీ మర్చిపోతుంది అని చెప్పి పక్కన పెట్టుకుంది. అది ఒక కవర్లో పెట్టుకొని స్కూల్కి తీసుకెళ్తుంది. వాళ్ళు తొందరగా వెళ్ళిపోవాలి, ఎందుకంటే అందరూ వచ్చేస్తే మరి డెకరేషన్ చేయడానికి అవ్వదు కదా అని చెప్పేసి తొందరగా వెళ్ళిపోతాను అన్నది. 8 o'clock సరికి రెడీ అవుతుంది తను. ఇక్కడైతే నేను టిఫిన్ కోసం సేమియా ఉప్మా చేస్తున్నాను. ఉప్మా అంటే ఫ్రైడ్ రైస్ లాగా, అది అంటే కొంచెం మసాలా ఉప్మా లాగా అన్నమాట. అంతే. కొంచెం లవంగా, దాక్షిణ చెక్క, పులావ్ పువ్వు ఉంటుంది కదా, కొంచెం పౌడర్ చేసాను, కొంచెం మిక్సీ చేసి ఆ పౌడర్ వేసుకున్నాను. ఆవాలు జీలకర్ర వేయకుండా అలాగే వేసి టమాటా, కొంచెం పచ్చిమిర్చి వేసాను. ఉల్లిపాయ అయితే నా దగ్గర లేదు, చూసుకోలేదు, నేను ఉందనుకున్నాను, లేదన్నమాట. ఒకటి ఉన్నది, అది కట్ చేసేసరికి కుళ్ళిపోయింది అన్నమాట. సరే, అండ్ మెయిన్ అది లెగ్ పెయిన్ ఉంది కదండి, అందుకు అవ్వలేదు తేవడానికి. అదిని మా వారు కూడా రాత్రి వస్తే 9 అలాగ అయిపోతుంది. నిన్న 9 అలాగ అయిపోయింది అన్నమాట. అందుకని చెప్పి మరి తేలేదు. సరే అని చెప్పి ఇవైతే ఇలా చేసేస్తున్నాను. ఉల్లిపాయ కాదు, టమాటా, కొంచెం మసాలా పౌడరు, పచ్చిమిరపకాయలు వేసాను. చాలా టేస్ట్గా కూడా ఉందండి. సింపుల్ సేమియా ఉప్మా అన్నమాట. ఉప్మా అంటే మసాలా సేమియా అన్నమాట. అప్పుడప్పుడు పిల్లలు ఉప్మాలా తినకపోతే ఇలా కూడా చేయొచ్చు. దీంట్లో అయితే యాక్చువల్లీ ఏం చేయొచ్చు అంటే క్యారెట్, బీట్రూట్, కొంచెం గ్రీన్ పీస్ అన్నీ వేసేస్తే ఇంకా టేస్ట్గా చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసి చేస్తే చాలా బాగుంటుంది. ఈసారి మీకు షేర్ చేస్తాను అలా చేసినప్పుడు. ఉన్న వాటితో అయితే అలా చేస్తాను. తర్వాత నేను ఈరోజు లంచ్ బాక్స్కి అయితే చపాతీ పెడుతున్నాను పిల్లలకి. చపాతీ ప్లస్ ఏంటంటే శనగపప్పు కర్రీ పెడుతున్నాను. దానికోసం చపాతీ ముద్ద కలిపి ఉంచుకున్నాను. ఒక గంట ముందే లేవగానే కలిపి ఉంచాను అన్నమాట. అది కొంచెం నానితే బాగా అవుతాయి కదా, అందుకని చెప్పి కలిపి ఉంచాను. శనగపప్పు కూడా ఉడకపెట్టుకున్నాను. ఒక 3 విజిల్స్ ఇచ్చి ఉడకపెట్టుకున్నాను. అది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే రాగి జావ చేసుకున్నాను, టీ పెట్టుకొని తాగేసాక ఈ పనులన్నీ చేస్తున్నాను. నాకు మార్నింగ్ టీ తాగకపోతే నేను ఏ పని చేయలేను అనమాట. ఫస్ట్ టీ తాగేసాను. టీ తాగిన తర్వాత ఇవన్నీ చేస్తున్నాను. రాగి జావ చేసి పక్కన చల్లారి పెడుతున్నాను. మార్నింగ్ అయితే పిల్లలు పాలు తాగరండి, రాగి జావే తాగుతారు. నేను రాగి జావ ఎలా చేస్తానని ఒక 2-3 అడిగారు. ఏమీ లేదండి, నేను సింపుల్గానే చేయిస్తాను. రాగి జావము వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మరిగించుకుంటాం. అంటే మీరు ఇంట్లో ఎంతమంది తాగుతారో దాన్ని బట్టి గ్లాసులో వేసుకుంటాం అంతే. వేసుకొని అది కొంచెం మరిగిన తర్వాత రాగి పిండి కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని, నార్మల్ వాటర్లో మిక్స్ చేసుకొని లంప్స్ లేకుండా కలుపుకొని అది ఆ మరుగుతున్న వేడి నీళ్ళలో వేసుకొని కొంచెం ఒక 5 నిమిషాలు టు 10 నిమిషాలు కొంచెం కలర్ మారాలి కదా, ఆ కలర్ మారే వరకు ఉంచి తీసి గ్లాస్లో పోసుకోవడమే. అలా పోసుకున్న తర్వాత పక్కన పెడతాను. చల్లగా అయిన తర్వాత తాగుతాము. పిల్లలు ఇద్దరు కూడా పాలు బదులు రాగి జావే తాగేసి వెళ్తారన్నమాట. రాగి జావ తాగేసి ఏదైనా టిఫిన్ చేస్తాను కదా, ఆ టిఫిన్ తినేసి వెళ్ళిపోతారు. రోజు రైస్ పెడుతున్నాను, ఈసారి అయితే చపాతీ పెడదామని చెప్పి అనుకొని చపాతీని ఈ కర్రీ చేస్తున్నాను అనమాట. ఇది శనగపప్పు కర్రీ కూడా సింపులేనండి. లవంగా, దాక్షిణ చెక్క పౌడర్ చేసి ఉంచుకున్నాను కదా, ఆ పౌడర్ వేసేసుకొని దానిలో టమాటా, ఉల్లిపాయ, తర్వాత పచ్చిమిర్చి, అల్లం కొంచెం అన్నీ వేసుకున్న తర్వాత అది బాగా వేగిన తర్వాత మనం ఈ శనగపప్పు అయితే వేసుకుంటాం, ఉడకపెట్టిన శనగపప్పు. అలాగా నీళ్ళు వేసుకొని కొంచెంసేపు చేసుకోవచ్చు. నాకు ఎందుకో శనగపప్పు ఇంకా ఉడికినట్టు అనిపించలేదు, కొంచెం గట్టిగా అనిపించింది.
పిల్లలకి మళ్ళీ స్కూల్కి టైం అయిపోతూ ఉంటుంది కదా, అది 8:30కి వెళ్ళిపోతాను అన్నది అని చెప్పి మళ్ళీ అదే కుక్కర్లో వేసి కొంచెం విజిల్ పెట్టేస్తాను. ఇది అటు మార్చేస్తాను. ఇది అవ్వాలి కదా టిఫిన్, పిల్లలు వచ్చేసరికి మళ్ళీ ఇది వేడి వేడిగా ఉంటే అవ్వదు అని చెప్పి ఇటు అటు ఇటు అటు మారుస్తాను. ఇటుపక్క ఉన్నది హై ఫ్లేమ్ మాట, పెద్దది ఉంటుంది కదా ఒకటి, అది అటుపక్కది చిన్నది ఇటుపక్క ఉంటుంది. తీసుకోవాలండి 4 బర్నర్, తీసుకోకపోతే మార్నింగ్ పని అస్సలు అవ్వడం లేదు. ఇంకా రైస్ కుక్కర్ ఉండడం బట్టి కొంచెం పర్వాలేదు, ఎందుకంటే రైస్ అటు అయిపోతుంది. ఇటు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇంకా 6 గంటలకి నేను పొయ్యి వెలిగిస్తే 8 గంటల వరకు మరి స్టాప్ అవ్వదన్నమాట. అలాగా అవుతూ ఉంటుంది. ఇది ఇంకా ఇవాళ రైస్ తీసుకెళ్ళదు పిల్లలు. రైస్ తీసుకెళ్ళారంటే దానికి ఇంకా రసం, కర్రీ అన్నీ ఉంటాయి. ఈరోజు రసం ఒకటి తర్వాత చేశానమాట పిల్లలు వెళ్ళిన తర్వాత. అంటే పిల్లలు ఇద్దరికే చపాతీ పెట్టాను. నాకు మా వారికి రైసే. అతను రైసే పట్టుకెళ్తారు. అతనికి టిఫిన్ తీసుకెళ్తే తిన్నట్టు ఉండదు. అందుకే అతను రైసే పట్టుకెళ్తారు. అందుకని అటు రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టాను. కర్రీ శనగపప్పు కర్రీ పెట్టాను కదా, అది పెట్టాను. నెక్స్ట్ ఇవన్నీ అయ్యాక కొంచెం రసం కూడా పెడతాను. పిల్లలు వెళ్ళిపోయాక రసం పెడతాను. ఎందుకని మా వారు వెళ్ళేసరికి 9:30కి వెళ్తారు. వీళ్ళు 8:30కి వీళ్ళు వెళ్తారు అన్నమాట పిల్లలు. ఒక 1 అవర్ గ్యాప్ కదా, వాళ్ళు దింపొచ్చే లోపల రసం ఎంతసేపు అయిపోద్ది కదా. ఈ లోపున చపాతీలు అయితే పిల్లల కోసం కాలుస్తున్నాను అన్నమాట. ఇద్దరికి 3 చపాతీలు పెడతాను. లంచ్‌లాగా కదండి, కొంచెం హెవీగా ఉంటే ఉంచేస్తారు. తక్కువ పెడితే చాలకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు కదా. అందుకని చెప్పి ఇద్దరికి 3 చపాతీలు పెడతానమాట. దాంతో శనగపప్పు కర్రీ పెడతాను. వచ్చాక రైస్ తింటామని చెప్పారు, అందుకని కొంచెం ఎక్కువ రైస్ పెట్టాను. ఈవినింగ్ వస్తారు కదా, కొంచెం రైస్ పెడతాను, తింటారు. ఏంటి ఎంతైనా రైస్ తినేలాగా ఉండదు కదండీ టిఫిన్ తింటే. చాలామంది ఏంటి పెడతారో అర్థం కాదు లంచ్ బాక్స్‌లోకి. నాకు ఏం పెట్టాలో అర్థం కావడం లేదు. చాలామంది రొట్టెలు పెడతారు. నాకు అనిపిస్తది ఈరోజు రొట్టె పెట్టనా చపాతీ, అది గట్టయిపోద్దేమో అని భయమేసింది అసలు. రెగ్యులర్గా రొట్టెలు, తర్వాత ఎగ్ రోల్‌లాగా చేసి అలా పెడుతుంటారు కదా, అది గట్టయిపోదా తినేసరికి? బాగానే ఉంటుందా? నాకు కొంచెం ప్లీజ్ చెప్పరా? పర్వాలేదు అంటే ఇంకా అప్పుడప్పుడు, అంటే రెగ్యులర్గా రైసే కన్నా అప్పుడప్పుడు ఇలా పెట్టి కూడా చేస్తాను. నేను ఎక్కువగా ఫ్రైడ్ రైస్‌లు పెడుతుంటాను. లేదంటే మామూలుగా అన్నం, పప్పు, లేదంటే అన్నం, రసం, ఏదైనా కర్రీ చేసి అలా పెడుతుంటాను అన్నమాట. ఇలాగా రొట్టెలన్నీ కాల్చేసుకుంటున్నాను అన్నమాట. ఒక 6 అయితే చేశాను. అది కొంచెం చల్లారబెట్టాను. నాకు లెగ్ పెయిన్ అని చెప్పాను కదా, అందుకే ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను. అందుకని ఇక్కడ హాల్లోకి తెచ్చానమాట. ఇక్కడ చాక్‌తో కట్ చేయడానికని ట్రై చేశాను, కట్ అవ్వలేదు. చెయ్యి కాలిపోతుంది, వేడి వేడిగా ఉంది. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? కత్తెరతోని కట్ చేశారా చెప్పండి. ఎందుకంటే మా పాప చూస్తున్నారు కదా, చిన్న బాక్సులు, అందులో మడత పెట్టి పెట్టొద్దు, నాకు కట్ చేసి పెట్టు, ముక్కలు చేసి పెట్టు అన్నది. సరే అని చెప్పేసి అంటే నేను ఇలాగా 4 పీసుల్లా కట్ చేసి దాని బాక్సుల్లో అయితే పెడుతున్నాను. చెయ్యి ఒక పక్క కాలిపోతుంది. చాక్‌తో కట్ చేస్తే అస్సలు కట్ అవ్వడం లేదు. అందుకని ఇలా కత్తెరతో అయితే కట్ చేస్తున్నాను అనమాట. మీరు ఎప్పుడైనా ఇలా కట్ చేసి పెట్టారా చెప్పండి. నేనే ఫస్ట్ టైమా. తర్వాత బాబుకైతే వాడిది పొడవు బాక్సు. వాడేంటంటే నాకు ముక్కలు కట్ చేయదు, అలా చుట్టేసి పెట్టి నేను అలా తినేస్తాను మమ్మీ అన్నాడు. ఇద్దరికైతే కర్రీ వేసాను, శనగపప్పు కర్రీ. కొంచెం ఇక్కడ ఫ్యాన్ కూడా వేసాను, అందుకు కొంచెం ఓపెన్ మీద పెట్టాను. కొంచెం మరీ పర్వాలేదు అంటే గాబరా అయితే పెట్టేస్తాను. కొంచెం టైం ఉందంటే కొంచెం ఫ్యాన్ దగ్గర పెడితే మరీ వేడి వేడి కాకుండా కొంచెం ఆవిరి పోయే వరకైనా కొంచెం చల్లారుతుందని. వీడి బాక్స్ ఇది మాట, ఖుషి బాక్స్ ఇది. ఇందులో అయితే ఇలా సర్దేస్తున్నాను. ఇద్దరికి బాక్స్‌లో అయితే ఇలా రెడీ చేసేసాను. ఇప్పుడు వాళ్ళకి బాక్స్ కట్టేసి వాళ్ళకి పంపించేయడమే. ఇలాగైతే చేశాను. శనగపప్పు కర్రీ, చపాతీ. బ్రేక్‌కి అయితే బిస్కెట్స్ పెట్టేసానండి ఇవాళ. ఇవాళ వెళ్ళి కొంచెం వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవి తీసుకోవాలి. నేను బ్రేక్ అయితే బిస్కెట్స్ పెట్టేసాను. తర్వాత ఇది
పిల్లలందరూ ఇతను అందరూ వెళ్ళిపోయాక నేను కొంచెం ఈ ఆయిల్ అయిపోయింది నాది రోజ్మెరీ ఆయిల్, అది ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. దానికోసం రోజ్మెరీ లీవ్స్ ఉన్నాయి నా దగ్గర, చూపించాను కదా, అది ఇలా డబుల్ బాయిలింగ్ సిస్టంలో చేసుకుంటాను అనమాట. కొంచెం ఆయిల్ వేసుకొని, ఇదేంటంటే ఎక్కువ కాలం ఉండకూడదండి, ఎక్కువ కాలం ఉన్నదంటే పాడైపోద్ది. ఒక 15 డేస్కి ఒకసారి చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎక్కువ కాలం ఉంటే పాడైపోద్ది. మనకి మందార పువ్వులాగా ఎక్కువ కాలం ఉండదండి, అదొక స్మెల్ లాగా వచ్చేస్తుంది. అందుకని నేను 15 డేస్కి ఒకసారి చేసుకుంటాను. నా దగ్గర అయిపోయిందని చెప్పి మళ్ళీ ఇప్పుడు చేసుకుంటున్నాను. డబుల్ బాయిలింగ్ సిస్టమ్ లాగా చేసుకుంటాము. ఇది మేకింగ్ కూడా మన వీడియోలో పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూడండి, లేదంటే ఇక్కడ చూడండి. ఇదేంటంటే మనం కిందన వాటర్ పెట్టుకుంటాం, వాటర్లోని నూనె వేసుకొని, వాటర్లోని వేరే గిన్నె పెట్టుకొని దానిలో నూనె ఈ లీవ్స్ వేసుకొని పెడతాం అన్నమాట. అంతే. మామూలు మందార పువ్వులాగా డైరెక్ట్గా పొయ్యి మీద అయితే పెట్టము. అలా పెట్టడం బట్టి ఏంటంటే ఇది మాడిపోతుంది. మీకు అర్థమైంది అనుకుంటాను నేను చెప్పేది. ఇది కొంచెం చల్లారే వరకు మళ్ళీ కలుస్తామాట. ఎందుకంటే ఇంకా దీనిలో ఆకుల్లో ఏమైనా సారం అది ఉంటే మనకి నూనెలోకి మొత్తం వచ్చేస్తుంది. అప్పుడు ఒక బాటిల్లో వేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఓకే. ఈ లోపున మొన్న గుడ్ వైబ్స్ తీసుకున్నాను కదా మీషో నుంచి. ఈ కంపెనీది వచ్చిందండి, గుడ్నెస్ డే రోజ్మెరీ వాటర్ షేర్ చేశాను కదా, అన్బాక్సింగ్ చేశాను కదండి, ఇది వచ్చిందని చెప్పి లాస్ట్ బ్లాగ్లో షేర్ చేశాను కదా. రిటర్న్ ఇచ్చేద్దాం అనుకున్నాను, లేదు ఉంచేద్దాం, ట్రై చేసి చూద్దాం అని చెప్పి గుడ్నెస్దే. కాకపోతే ఏంటి అన్నది నేను ఇది వాడాక మీకు షేర్ చేస్తాను. ఇది కొనచ్చా లేదా అనేది మీకు షేర్ చేస్తాను పూర్తి డీటెయిల్స్. చాలామందికి పర్పుల్లో దొరకడం లేదా అంటున్నారు కదండి రోజ్మెరీ వాటర్ ప్రాబ్లం అవుతుంది అని. ఇది ఈ కంపెనీది మనకి మీషోలో అయితే అవైలబుల్గా ఉంటుంది. అక్కడ మనకి ఆల్ప్స్ అనే వస్తుంది, రావడం ఈ కంపెనీది వస్తుంది అన్నమాట. ఓకే, చూద్దాం. ఇది వాడిక దానిలాగే పనిచేస్తుంది అంటే నేను ఇది మీకు చెప్తాను అన్నమాట. దీని ప్రోడక్ట్ లింక్ అది మీకు ఇస్తాను. ఓకేనా. మీతో మాట్లాడిన తర్వాత లంచ్ అది చేసాక ఈ ఆయిల్ బాగా కూల్ అయిపోయింది. అప్పటికి 2 hours అయిపోయిందన్నమాట. ఒక గాజు బాటిల్లో అయితే తీసుకున్నాను. ఈ బాటిల్ మనకి డిమార్ట్లో దొరుకుతాయి కదా, 99 రూపీస్కి 4 బాటిల్స్ అవి మాట. దీనిలో అయితే తీసేసుకుంటున్నాను. చాలండి, 15 డేస్కి నాకు అలా సరిపోద్ది ఆయిల్. 2 days వన్స్ రాస్తాను నేను. ఈ హెయిర్ మటుకు చాలా బాగా పనిచేస్తుందండి. మెయిన్ హెడేక్ ఎక్కువగా ఉన్నప్పుడు అప్లై చేసిన చాలా మంచిగా తగ్గుతుంది. తర్వాత హెయిర్ ఫాల్ కూడా బాగా కంట్రోల్ అవుతుంది. హెయిర్ గ్రోత్ కూడా బాగుందండి, థిక్గా పెరుగుతుంది తెలుసండి. పాపకు కూడా పెరుగుతుంది, పాపకు కూడా నేను యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. రోజ్మెరీ అంటేనే మనకి హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది, స్ప్లిట్ ఎండ్స్ అవి కంట్రోల్ చేస్తుంది. తర్వాత మూత పెట్టేసుకొని మనం ఉంచేసుకోవడమే. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.